వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఇక్కడి నుంచి కాసేపట్లో ఆయన అంపోలుకు చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అంపోల్లో మా కరెస్పాండెంట్ స్వామినాయుడు ఉన్నారు. అక్కడి తాజా పరిస్థితిని వివరిస్తారు. నాయుడు, ఓవర్ టు యూ. అనుశ్రీ, మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంపోల్ జైలు వద్దకు చేరుకోనున్నారు. తప్పుడు కేసులు పెట్టి మాజీ మంత్రిని జైల్లో పెట్టిన సీదర్ అప్పలరాజును పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం చేరుకున్నారు. భారీ సంఖ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ప్రజలంతా కూడా రోడ్లపైకి తరలి వస్తున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ప్రజలు ఎక్కడా కూడా వెనక తగ్గలేదు. పోలీసులు బెదిరింపులకు భయపడలేదు, ఆంక్షలకి సడలేదు. కేసులు పెట్టుకుని తమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసేందుకు తామంతా కూడా తరలి వస్తాము అనే విధంగా భారీ సంఖ్యలో వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రతి సెంటర్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలంటూ నినాదాలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని, కష్టాన్ని గుర్తులో పెట్టుకుని థ్యాంక్ యూ వైఎస్ జగన్ అంటూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలిపి ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగింది, మళ్ళీ ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని ఇక్కడున్న ప్రజలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మూలపేట పోర్టు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇలా ఎక్కడ చూసుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్ర అనేది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి మీద ఖచ్చితంగా కనపడుతుంది. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు తరలి వస్తున్నారు. పోలీసులు ఆంక్షలు సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి తరలి వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు. ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదర అభిమానాల గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అన్న అన్న అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆరతులతో స్వాగతం పలుకుతున్నారు, పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఎందుకు ఆయన మీద ఇంత అభిమానాన్ని మహిళలంతా కనబరుస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? అండి, మహిళలందరూ కూడా జగన్ గారి పక్షాన ఉన్నారని చెప్పడానికి ఆయన పరిపాలించిన 5 సంవత్సరాలే చాలు. ఎందుకంటే ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో మహిళలకు పెద్దపీట వేశారనే చెప్పాలి. ముఖ్యంగా మహిళలందరికీ రుణమాఫీ దగ్గర నుంచి మీరు చూసినట్టయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా 18,750 వాళ్ళకి ప్రతి సంవత్సరం వాళ్ళకి ఇచ్చి అన్ని విధాలుగా రాజకీయంగా కానివ్వండి, అన్ని విధాలుగా మహిళలకి ఆయన బలోపేతం చేసి ముందుకు తీసుకొని వచ్చారు. ఒక అమ్మబడి పథకం పెట్టారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇవాళ ఒక్కసారి మనం చరిత్ర చూసినట్టయితే ఎవరూ చేయనటువంటి విధంగా మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున అన్నీ చేశారు. అయితే దురదృష్టశాతం ఏంటంటే చేసింది మేము చెప్పుకోలేకపోయాము. అప్పుడు మేము రాజకీయంగా ఏ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అర్హత ఉంటే చాలు అని చెప్పి డైరెక్ట్గా అందరి అకౌంట్లో వేయడం జరిగింది. మరి అందుకనే అవన్నీ కూడా మహిళలు ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు చెప్పి వచ్చిందో ఏది కూడా నెరవేర్చలేని పరిస్థితి. మహిళలందరూ కూడా బోర్మని ఏడుస్తున్నారు. వాళ్ళకి నెలకి 1500 చప్పున ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. గ్యాస్లు అన్నారు, అది ఇవ్వలేదు. వాళ్ళు ముగ్గురికి నిన్ననే మాది ఇచ్చాపురము నియోజకవర్గం అండి, నిన్ననే 3 మహిళలు వచ్చారు. అమ్మఒడి మాకు 4000 పడ్డాయి, మిగతా పడలేదు, మేము వెళ్ళి అడిగితే వస్తాయనే చెప్తున్నారు. గతంలో 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ కట్ చేస్తే చాలా హంగామా చేసిన ప్రభుత్వము ఇప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే 9th క్లాస్ పిల్లలకి 4000 ఇస్తున్నారట. అది ఎంతవరకు న్యాయం? సో దీన్ని ఇంకా లోతుగా విశ్లేషించాలి. ఇంకా కొన్ని రోజులు అయితే ఎంతమందికి ఇచ్చారు ఏంటి అన్నది కూడా బయటకు వస్తుంది. మేడం, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ఇప్పుడు కూడా అదే పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు అనుకోవచ్చా ఈ జనాలను చూసి? తప్పకుండానండి, నిజంగానే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదివరకు ఏంటంటే అన్ని టైంకి చెప్పిన డేట్కి తూచా తప్పకుండా మాట చెప్తే ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆచరణ రూపంలో చేసి చూపించారు. ఇవాళ ఇప్పుడు 100 పెన్షన్లు ఇస్తున్నారా అంటే దాంట్లో 70 మందికి కట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లికి మందరం ఉన్న పేరుతోని 100 మందికి ఇవ్వాల్సింది వాళ్ళు 40 మందికే ఇస్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా ఉట్టి టీడీపీ పచ్చ జెండా పచ్చ కండువా వేసుకున్న వాళ్ళకే ఇచ్చి అర్హత ఉన్న వైసీపీ నిరుపేదలకు కూడా కక్షపూరితంగా వాళ్ళందరికీ కూడా తీసేయడం అయితే జరిగింది. కాబట్టి మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఎక్కడైతే రూరల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజన పడుతున్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం అన్ని దగ్గర కూడా రెడ్ బుక్ రాజ్యాంగంగా చాలా విపరీతంగా అందరు కక్షపూరితంగా చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు చెప్పాలంటే సీదర్ అప్పలరాజు గారి విషయాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న వైఫల్యాన్ని, వాళ్ళు చేయలేని పనుల్ని, డిఎస్సిని పెద్ద ఎత్తున ఈ మధ్య అంతా కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అది కక్ష కట్టే
ఆయన మీద ఇలాంటి అభియోగం లేనిపోనివన్నీ పెట్టి ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. మేడం, ఎంత తక్కువ సమయంలోనే ప్రభుత్వం మీద ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడాన్ని ఏ విధంగా చూడవచ్చు అండి? నిజంగా ఈరోజు మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడూ లేనట్టు విధంగా సంవత్సరంన్నర కాలంలోనే ఇంత వ్యతిరేకత వచ్చింది. మనం అందరం చూస్తున్నాం మన డిఎస్సిలో వాళ్ళు ఎలా చేశారు అని. వాళ్ళు మనం చెప్పక్కర్లేదు, వాళ్ళ ప్రతి దాంట్లో వాళ్ళు చేసే ప్రతి పనిలో దొరికిపోతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సాక్ష్య ఆధారాలతో అన్నీ చూపిస్తున్నారు. ప్రజలు వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్నారు, వాళ్ళు పిన్ పాయింట్గా అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున నీరాజన పడుతున్నారు. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు మీరు? ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంటే ఏ నాడు వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేశారు. తర్వాత ఈయనే ఆ కార్యక్రమాలన్నీ చేసి ఆ డెవలప్మెంట్ చేశారు. ఎందుకంటే ఈవేళ పలాసల కిడ్నీ హాస్పిటల్, అలాగే టెక్కల్లో మూలపేట పోర్టు, అలాగే అన్నిటికన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈవేళ చెప్పుకొని మేము చేసాము. అలాగే ఉద్దాన వాటర్ ప్రాజెక్ట్, ఇవన్నీ ఆయన చేసుకొచ్చారు. ఇవాళ ఎయిర్పోర్ట్కి ఆయన ఎంత ల్యాండ్ ఎక్విజేషను డబ్బు అంతా ఆయన ఇస్తే ముగ్గులు వేసుకొని లేకపోతే ఆ లాస్ట్లో పెయింట్లు వేసుకొని మేము తెచ్చామని డబ్బా కొడుతున్నారు. ఇవాళ ఎంత అన్యాయం అది. ఎందుకంటే జనాలు చాలా వ్యతిరేకత ఉన్నారు. గ్రామాల్లో అయితే టూ మచ్గా వ్యతిరేకత ఉన్నారు, అందరూ వ్యతిరేకత ఉన్నారు. ఈవేళ శ్రీధర్ అప్పలరాజు గారికి ఏమండి చేశారు? తన కొడుకు కోసం ఆయన మాట్లాడితే ఆయన ఏదో ప్రశ్నిస్తున్నాడు, ఈయన ఇచ్చేస్తున్నాడు, ఈయన ఎలాగైనా అరెస్ట్ చేయాలని ఒక మర్డర్ కేసు పెట్టడం ఎంత అన్యాయం అండి. ఇవాళ జిల్లా మొత్తం తిరుగుబాటు వచ్చింది. తర్వాత ఫిషరీస్లో ఇంకా తిరుగుబాటు వచ్చింది. ఇవన్నీ తగు మూల్యం టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుందండి. డెవలప్మెంట్ అంటే అది రాజశేఖర రెడ్డి గారికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లిందండి. వాళ్ళ తర్వాత ఎవరైనా డెవలప్మెంట్ విషయంలో మాట్లాడవచ్చు. అయితే ప్రజలు ఇవాళ ఖచ్చితంగా తెలుసుకున్నారు పొరపాటుని. ఖచ్చితంగా ఈసారి మంచి మెజార్టీతో మా నాయకుడిని మళ్ళీ మంచి మెజార్టీతో మళ్ళీ గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారండి. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి మీద కేసులు పెట్టడం కానీ, వారి మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించడం కానీ, అంటే వారి దుర్మార్గాలకు పరాకాష్ఠ పెరిగింది అనుకోవచ్చు. ఈ భారతదేశ రాజకీయ చరిత్ర ఒకసారి ఇప్పుడు పరిశీలిస్తే స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి నేటికి మన దేశంలో ఏ రాష్ట్రంలోని బీసీలకు అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ వన్ ఆఫ్ ది పర్సన్ డైనమిక్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గతంలో బీసీలకి తగిన ప్రాధాన్యత జరిగింది. నేడు వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే బీసీలకి 156 బీసీ కులాలకు అభివృద్ధి జరిగింది అంటే ఓన్లీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి. కారణం ఏంటంటే బీసీలకు అత్యున్నత స్థానాలు ఒక రాజ్యసభ సభ్యులు అయితేనేమి, ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, ఒక ఎమ్మెల్సీలు అయితేనేమి, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ అయితేనేమి, ఏ కోణంలో తీసుకోనండి అన్ని కులాల వరకు బీసీలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఓన్లీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అని బీసీలకి ఒక ఆరాధ్య దైవత. ఈ బీసీలని తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఎప్పుడు ఒక ఓట్లేసిన యంత్రాలుగా తీసుకున్నారు తప్పించి కానీ ఏ రోజు బీసీలు గుర్తించలేదు. ఓన్లీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. బీసీలకి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీసీ వాళ్ళు కూడా 136 బీసీ కులాలు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మా బీసీలు అందరం కలిపి 2029లో శ్రీ జగన్మోహన్ రెడ్డి